హలో గాయస్, మన ఛానల్లో కొంతమంది ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ గురించి కొంతమంది అడుగుతూ ఉన్నారు. అయితే దాని గురించి మరి మనకి టైం లేక ఈ 3 డేస్ నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. అయితే ఆల్రెడీ దాని గురించి ఒక లైవ్ వీడియో కూడా పెట్టాను మొన్న. అయితే ఒకసారి అది వెళ్ళైతే చూడండి. అయితే ఇంకా ఎవరైనా సరే దాన్ని చూడని వాళ్ళు ఉంటే మరి దీని గురించి ఒక లాంగ్ వీడియో చేశాను వేరే ఛానల్లో. దాంట్లో వెళ్ళైతే చూడండి. అయితే మరి ఇంక మ్యాటర్లోకి వెళ్తే మనకి అది ఢిల్లీ క్యాపిటల్స్కి అలాగే రాజస్థాన్ రాయల్స్ టీంకి సంబంధించింది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎవరైనా సరే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లోకి వెళ్ళైతే చూడండి. అయితే మరి ఇక్కడ మ్యాటర్ వచ్చేసరికి ఈరోజు ఇండియన్ క్రికెట్ టీంలో పరిస్థితి చూస్తే మనకి రీసెంట్గా కూడా కొన్ని పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే మనకి కొన్ని నేషనల్ మీడియాస్ నుంచి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి T20స్కి అలాగే ఓడిఐస్కి కెప్టెన్గా వచ్చేసరికి మనకి ప్రజెంట్ చూసుకుంటే T20స్కి సూర్య ఉన్నాడు, ఓడిఐస్ చూసుకుంటే మనకి రోహిత్ ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి మళ్ళీ హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త ప్రపోజల్ రాబోతుంది అని చెప్పేసి ఒక నేషనల్ మీడియా నుంచి అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇదంతా మరి దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మళ్ళీ టెస్టుల్లో మనం చూసుకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ రోహిత్ శర్మని కెప్టెన్గా పక్కన పెట్టేసి జైస్వాల్ని కెప్టెన్గా పెట్టాలి అని చెప్పేసి కూడా మళ్ళీ ఒక ప్రపోజల్ రాబోతుందంట. మరి ఇవన్నీ చూస్తే మరి ఇండియన్ క్రికెట్ టీంలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఒకటి అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకి ఒక టైంలో చూసుకుంటే మనకి ఎప్పుడైతే అజారుద్దీన్ కెప్టెన్సీ అప్పటి నుంచి చూసుకుంటే మీరు ఒకసారి అజారుద్దీన్ కెప్టెన్సీ ఎందుకు పోయిందంటే కొన్ని రీజన్స్ వల్ల అప్పుడు సంథింగ్ ఇష్యూస్ జరిగినాయి. దానివల్ల అజారుద్దీన్ కెప్టెన్గా పక్కన పెట్టేసి సౌరవ్ గంగూలీ వచ్చాడు. సౌరవ్ గంగూలీ తర్వాత మనకి ద్రావిడ్ ఉన్నాడు. ద్రావిడ్ అప్పుడు వరల్డ్ కప్లో సరైన పర్ఫార్మెన్స్ మన ఇండియా టీం ఇవ్వలేదని చెప్పేసి అప్పుడు ద్రావిడే పక్కకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత చూసుకుంటే ఎంఎస్ ధోని కెప్టెన్గా ఉన్నాడు. అప్పుడు కూడా ఈ ఎంఎస్ ధోని ఏం చెప్తే అదే. అంతకుముందు కూడా కెప్టెన్లో మార్చాలి అని చెప్పేసి బీసీఐ కూడా ఖచ్చితంగా ఈ కెప్టెన్ తీసేయాలి అని చెప్పేసి కూడా బీసీఐ ఎప్పుడు కూడా చూసిన లేదు. ఇటువంటి చేంజెస్ కూడా చేయాలి, ఈ కెప్టెన్ సరిగ్గా చేయట్లేదు, ఈ కెప్టెన్ పెట్టాలి అని చెప్పేసి కూడా బీసీఐ ఇప్పటి వరకు అటువంటి సిచ్యువేషన్ తీసుకురాలి. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి ధోని కెప్టెన్సీ అప్పుడు కూడా వన్ మ్యాన్ ఆర్మీలానే. ధోని ఏ చెప్తే అదే జరిగింది. క్రికెట్లో చూసుకుంటే మీరు ఒకసారి అప్పుడు కూడా మీకు ఏదైనా సరే చిన్న టీమ్స్ మీదకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధోనికి రెస్ట్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత వైస్ కెప్టెన్ ఎవరైతే ఉండేవాళ్ళు అటువైపు సురేష్ రైనా కానీ లేదంటే విరాట్ కోహ్లీ వీళ్ళు కెప్టెన్గా చేసేవాళ్ళు. ఏది చిన్న టీమ్స్ మీదకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం సురేష్ రైనానే వైస్ కెప్టెన్గా ఉండేవాడు. అప్పుడు కెప్టెన్గా వచ్చేసరికి ధోని రెస్ట్ ఇచ్చేవాళ్ళు సీనియర్ ప్లేయర్స్ అందరికీ. చిన్న టీమ్స్ మీదకి అంటే మనకి జింబాబ్వే ఇలాంటి టీమ్స్ మీదకి వెళ్ళేటప్పుడు జూనియర్ టీమ్స్ని పంపించేవాళ్ళు. అప్పుడు మరి ఇక్కడ వైస్ కెప్టెన్ ఎవరైతే ఉండాలో వాళ్ళు కెప్టెన్గా ఉండి టీంని నడిపించేవాళ్ళు. కానీ దాని తర్వాత మరి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అప్పుడు కూడా చూసాం. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అప్పుడు కూడా మనం చూస్తే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఉన్నంతసేపు వేరే కెప్టెన్స్ని చేంజ్ చేయాలి, ఆ కెప్టెన్ మార్చాలి, ఈ కెప్టెన్ మార్చాలి అనే సినారీ ఎప్పుడు కూడా రాలేదు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పక్కకి వెళ్ళిపోయిందో దాని తర్వాత చూసుకుంటే దాదాపు 5-6 కెప్టెన్స్ మారినట్టు ఉన్నారు. 5-6 అయింది, దాదాపు ఒక 7-8 మంది కెప్టెన్స్ చేంజ్ అయినట్టున్నారు. ఇటువైపు వైస్ కెప్టెన్స్లో కొన్ని చేంజెస్ చేస్తామన్నారు. దాని తర్వాత కెప్టెన్సీలో కూడా ఒక సినారియోలో చూసుకుంటే మనం ఒక సిచ్యువేషన్లో ఈ T20లో కెప్టెన్ ఎవర్రా అనే సినారియో కూడా కనిపించింది. రోహిత్ శర్మనా, లేదు అంటే ఇంకా హార్దిక్ పాండ్యానా, లేదు అంటే సూర్యకుమార్ యాదవ్, బుమ్రానా, ఇలాగ డిఫరెంట్ ప్లేయర్స్ని కెప్టెన్లుగా మార్చిన సిచ్యువేషన్ చూసాం. అయితే మనకి ఒక్కసారి కనుక మన ఇండియన్ క్రికెట్ టీం ప్రోగ్రెస్ కనుక చూస్తే మనకి ఎప్పుడైతే సౌరవ్ గంగూలీ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచే మన ఇండియన్ క్రికెట్ టీంలో కొంచెం చేంజ్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు మనం ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసరికి శ్రీలంకతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 2007లో మనకి వరల్డ్ కప్ ఓడిపోయినా సరే దాని తర్వాత వెంటనే T20 వరల్డ్ కప్ గెలవడం జరిగింది. అప్పుడు కూడా వెంటనే మనకి ధోని కెప్టెన్సీ అప్పుడు ధోని కెప్టెన్గా గెలిపించాడని చెప్పేసి తన్నే చివరి వరకు ఉంచడం జరిగింది. ఇక్కడ మరి ఆ మధ్యలో ఏదైనా సరే ధోని సిరీస్లో ఓడిపోలేదా అంటే ఈవెన్ మనకి వైట్ వాష్ కూడా అయ్యాం. ఇది మనకి ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ లాంటి టీంల మీద కూడా మన వాళ్ళు వైట్ వాష్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అటువంటి దారుణమైన స్టేజ్ కూడా మన ఇండియా టీం వెళ్ళింది. కానీ ఎందుకు మరి ధోని కెప్టెన్సీని అప్పుడు చేంజ్ చేయలేదు అంటే అప్పుడు ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే మనకి T20 వరల్డ్ కప్ గెలిపించాడు. దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ మనకి కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ ఆస్ట్రేలియా మీద కూడా గెలవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి 2011లో మళ్ళీ వరల్డ్ కప్ గెలిచాం. దాని తర్వాత వెంటనే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. మధ్యలో T20s చాలా జరిగినాయి. దాని తర్వాత మరి అయినా సరే మరి కెప్టెన్గా ఎందుకు తీసేయలేదు అంటే అప్పుడు ధోని మీద ఉంచిన నమ్మకం అలాంటిది అప్పుడు.
సో మరి దాని తర్వాత అదే నమ్మకం మనకి విరాట్ కోహ్లీ మీద కూడా ఉంచడం జరిగింది. 2019 ఓడిఐ వరల్డ్ కప్ అప్పుడు కూడా మరి అప్పటి వరకు కూడా మరి విరాట్ కోహ్లీ ఉన్నాడు అంటే, సో మరి విరాట్ కోహ్లీ మీద మనకి ఈవెన్ 2021 వరకు కూడా విరాట్ కోహ్లీ ఎందుకు లీడ్ చేశాడు అంటే, సో బీసీఏ కెప్టెన్ మీద ఒక నమ్మకం ఉంచేది అంతకుముందు. సో మరి ఇప్పుడు వచ్చేసరికి మరి అటువంటి నమ్మకం ఇప్పుడున్న కెప్టెన్స్ మీద ఎందుకు పెట్టలేకపోతుంది? సో మరి T20లో చూసుకుంటే ఇప్పుడు ఒక ప్రపోజల్ రాబోతుంది. అదే మనకి హార్దిక్ పాండ్యాని T20స్కి అలాగే ఓడిఐస్కి పెట్టాలి అని చెప్పేసి. సో మరి సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు పెట్టారు మరి ఈడ? సో మరి ఇటువైపు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఏదన్నా సరిగ్గా లేదా అంటే ఆల్రెడీ మనం చూసాం. ఇప్పటి వరకు కూడా ఒక సిరీస్ కూడా ఓడిపోయిన సిచ్యువేషన్ కనిపించలేదు. సో రీసెంట్గా ఇంగ్లాండ్ మీద కూడా మనం చూసాం 4-1తో గెలిపించాడు. సో మరి దాని తర్వాత మరి దీనికి రీజన్ చెప్పేది ఏంటంటే అతను పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అని చెప్పేసి. సో మరి పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పేసి కెప్టెన్గా తీసేయడానికి, పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడానికి రీజన్ ఏంటి అనేది నాకు అర్థం కదా. సో పర్ఫార్మెన్స్ లేకపోతే డైరెక్ట్ టీం నుంచి పక్కకు తొలగిస్తారు. సో మరి కెప్టెన్సీ తీసేయటం ఏం లాజిక్ నాకైతే అర్థం కాదు. సో మరి దాని తర్వాత మరి హార్దిక్ పాండ్యాని పెట్టాలని చూస్తున్నారు. సో అంతకుముందు మరి హార్దిక్ పాండ్యాని పెట్టేటట్టయితే మనకి ఎప్పుడైతే ఓడిఐ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత టీ20స్కి హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా పెట్టారు. సో అప్పుడు హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా పెట్టి మళ్ళీ తీసుకొచ్చి మన T20 వరల్డ్ కప్లో మళ్ళీ రోహిత్ శర్మని కెప్టెన్గా పెట్టారు. సో అదే అయిపోయింది. మరి రోహిత్ శర్మ ఎప్పుడైతే మరి T20స్కి రిటైర్మెంట్ ఇచ్చాడో అప్పటి వరకు వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాని పెట్టాలి. సో అది కూడా పక్కన పెట్టి మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ని తీసుకొచ్చారు. సో ఈవెన్ మనకి మధ్యలో చూసుకుంటే బుమ్రా కూడా కెప్టెన్సీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇలాగ రకరకాల కెప్టెన్స్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. సో మరి దీనివల్ల ఏంటంటే ఒక కెప్టెన్ మీద ఉంచాల్సిన నమ్మకం ఇప్పుడైతే మరి మన ఇండియన్ క్రికెట్ టీంలో అయితే కనిపించట్లేదు. ఒకప్పుడు అయితే చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అయినా సరే, MS ధోని కెప్టెన్సీలో అయినా సరే మనం ఒకసారి చూస్తే కెప్టెన్ మీద ఒక నమ్మకం ఉంచేవాళ్ళు. సో ఈవెన్ మనకి విరాట్ కోహ్లీ కొంచెం ఫామ్ డిప్ అయినా సరే తనకి బ్యాకప్గా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ 1 or 2 సిరీస్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఇంకో కొత్త కెప్టెన్ పెట్టి మనకి ఇంకా చెప్పాలి అంటే మన తిలక్ వర్మను కూడా T20 కెప్టెన్గా పెట్టాలి అని చెప్పేసి కూడా ఒక ప్రపోజల్ వచ్చినట్టు మనకి నేషనల్ మీడియాలో ఒక న్యూస్ వచ్చింది. సో మరి ఇటువంటి చేంజెస్ మరి రేపు సూర్యకుమార్ యాదవ్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెనే. సో దాంతోపాటు మరి T20స్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్. సో మరి అటువంటి బ్యాట్స్మెనే ఫామ్ డిప్ అయ్యాడు అంటే కెప్టెన్గా ఉన్నప్పుడు మరి ఇటువైపు తిలక్ వర్మని తీసుకొస్తే తిలక్ వర్మ డిప్ అవడా, మనకి ఇటువైపు రోహిత్ శర్మ టెస్టులో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అంటున్నారు. సో మరి కెప్టెన్గా ఉంచారు కాబట్టి కెప్టెన్సీ రెండు కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు, అందుకే ఫామ్ కోల్పోయాడు అంటున్నారు. సో మరి ఇటువైపు మంచి ఫామ్లో ఉన్న SSV జైస్వాల్ని తీసుకొచ్చి జైస్వాల్ మీద కెప్టెన్సీ బాధ్యత పెడితే మరి జైస్వాల్ రెండింటిని మేనేజ్ చేయగలుగుతాడా? సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న రోహిత్ శర్మనే మేనేజ్ చేయలేనప్పుడు జైస్వాల్ ఎట్టా మేనేజ్ చేయగలుగుతాడు? సో మరి ఇవన్నీ కొంచెం ఆలోచించుకోవాలి BCCI అయినా సరే, లేదంటే మరి సెలక్షన్ కమిటీ అయినా సరే. సో మరి మళ్ళీ దీంట్లో చెప్పాలంటే మనకి శుభ్మన్ గిల్ని కొన్నిసార్లు వైస్ కెప్టెన్గా పెడుతున్నారు. సో డిఫరెంట్ చేంజెస్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు వైస్ కెప్టెన్ వచ్చేసరికి మనకి హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ అంటారు. దాని తర్వాత కొన్ని మ్యాచెస్ వచ్చేసరికి మనకి శుభ్మన్ గిల్కి వైస్ కెప్టెన్ అంటారు. కొన్ని మ్యాచెస్ వచ్చేసరికి బుమ్రా వైస్ కెప్టెన్ అంటారు. సో ఇటువంటి చేంజెస్ ఎప్పుడైనా సరే ఒక ప్లేయర్కి ఒక రోల్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంచాలి. ఎలాగైనా సరే చేస్తాడు, కొంచెం టైం ఇద్దాం అనే సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. సో అటువంటి సిచ్యువేషన్ ఏది క్రియేట్ చేయకుండా ఒక 2-3 సిరీస్లు ఓడిపోగానే, లేదు అంటే ఒక సిరీస్లో సరైన పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పేసి వాళ్ళని పక్కన పెడితే అది ఖచ్చితంగా రేపు మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మీద అదే ఎఫెక్ట్ పడిద్ది. సో ఇలా చేసుకుంటూ వెళ్తే మరి మన ఇండియన్ టీం మొత్తం చేంజెస్ చేస్తూనే ఉండాలి. సో ఆల్రెడీ మనం శ్రీలంక టీంలో కూడా చూసాం, వాళ్ళు కూడా చాలామంది కెప్టెన్స్ని చేంజ్ చేశారు. సో ఒకరి పర్ఫార్మెన్స్ బాగోలేదు అని చెప్పేసి ఇంకొకరిని, అలాగా మనకి ఈవెన్ బంగ్లాదేశ్ టీంలో చూసుకున్నా సరే. సో అక్కడ షకీబ్ ఉల్ హసన్ అంతకుముందు చూసుకుంటే షకీబ్ ఉల్ హసన్ ఉండేవాడు. సో దాని తర్వాత మధ్యలో అతని కెప్టెన్సీ తీసేసి రకరకాల వాళ్ళని పెడతాం. దాని తర్వాత మళ్ళీ టీం పర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్పేసి మళ్ళీ షకీబ్ ఉల్ హసన్ తీసుకురావటం. సో ఇట్లాగా డిఫరెంట్ కెప్టెన్స్ని చేంజ్ చేస్తూ వచ్చారు. అయినా సరే మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదైనా మారిందంటే పర్ఫార్మెన్స్ మారలేదు. సో మరి మన పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం మనకి సౌరవ్ గంగూలీ టైం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మన ఇండియన్ టీము ఎక్స్ట్రాడినరీగా రైజ్ అయింది. సో దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు BCCI అయినా సరే, సెలక్షన్ కమిటీ అయినా సరే ఒక ప్లేయర్ మీద నమ్మకం ఉంచేది, కెప్టెన్ మీద నమ్మకం ఉంచేది. ఎలా అయినా సరే ఈ సిరీస్ కాకపోయినా నెక్స్ట్ సిరీస్ గెలిపిస్తారు, ఈ సిరీస్ కాకపోయినా నెక్స్ట్ సిరీస్ గెలుస్తాము అనే విధంగా మరి బ్యాకప్ చేశారు. సో మిగతా టీమ్స్లో చూసుకుంటే ఆ బ్యాకప్ మనకి కనిపించలేదు. ఈవెన్ మీరు ఒక టైంలో ఆస్ట్రేలియా టీంలో చూసుకున్నా సరే, ఎప్పుడు మనకి బిఫోర్ మనకి స్టీవ్ స్మిత్ అలాగే ప్యాట్ కమిన్స్ రాకముందు,
సో అప్పుడు జార్జ్ బైలీ అని చెప్పేసి ఇలా రకరకాల కెప్టెన్స్ కూడా వాళ్ళు చేంజ్ చేశారు. అప్పుడు చూసుకుంటే మీరు 2015 నుంచి 2019 మధ్యలో వాళ్ళు కూడా ఇటువంటి చేంజెస్ చేశారు. అప్పుడు చూసుకుంటే వాళ్ళ టీం కూడా చాలా డిప్ అయింది. సో మరి అటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మన ఇండియా టీంలో కనిపిస్తున్నాయి. సో ఇటువంటి చేంజెస్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మనది ఎక్కడికో పడిపోయే ఛాన్స్ కూడా కనిపించేది. సో మరి దీని గురించి అయితే మరి బీసీఏ ఆలోచించాలా, లేదంటే సెలక్షన్ కమిటీ కూడా దీని గురించి ఆలోచిస్తే చాలా బెటర్గా ఉండేది. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.